చిచ్చి ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావురా? ఎంతగా చెమటలు కారుతున్నాయో చూడు. వెళ్ళి స్నానం చేసిరా. సరే మమ్మీ, నా సోపు షాంపూ ఎక్కడున్నాయి? అరే నాన్న, ఈ సబ్బులు షాంపూలు ఏవి పడితే అవి వాడకు, మంచివి వాడు. నీ కొడుకు బ్రాండ్ మమ్మీ. స్నానానికేమో సంతూర్, ముఖానికేమో పాండ్స్, తలకేమో డవ్, ఒంటికేమో ఫాగ్ వాడుతున్నా మమ్మీ. నా కొడుకు బంగారం. బాగున్నాయి మీ తల్లి కొడుకుల మాటలు. అయితే మనుష్యులు మనము బయటకు ఎలా కనపడుతున్నాము అనే దానిని మాత్రమే చూస్తారు. కాని దేవుడు మన హృదయంలో ఉన్న ఊహలు, ఆలోచనలు, కోరికలను కూడా చూడగలరు. వావ్, దేవుడు చాలా గ్రేట్ డాడీ. అవును నానా, అందుకే మన శరీరం నుండి వచ్చే మురికిని మాత్రమే శుభ్రం చేసుకుంటే చాలదు. మన హృదయంలో నుండి బయటకు వచ్చే ఆలోచనలు, కోరికల యొక్క మురికిని కూడా మనం శుభ్రం చేసుకోవాలి నాన్నా. నువ్వు వాడే ఈ బ్రాండ్ సబ్బులు, బ్రాండ్ షాంపూలు కేవలం శరీరపు మురికిని మాత్రమే శుభ్రం చేస్తాయి. కానీ మన హృదయంలోని మురికిని శుభ్రం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలని బైబిల్లో వ్రాయబడిందో నీకు తెలుసా? ఏమని వ్రాయబడింది డాడీ? ఏమని వ్రాయబడిందో ఒక పాట పాడతాను, విను. సంతూరు సబ్బుతో స్నానం చేసిన గాని పాపపు గబ్బు పోదు తమ్మి. డవ్ షాంపూతో తల స్నానం చేసిన డర్టీ తలంపులను కడుగాలేవమ్మి. సంతూరు సబ్బుతో స్నానం చేసిన గాని పాపపు గబ్బు పోదు తమ్మి. డవ్ షాంపూతో తల స్నానం చేసిన డర్టీ తలంపులను కడుగాలేవమ్మి. పరిశుద్ధులుగా మార్చును సుమీ. క్రీస్తు రక్తం మాత్రమే మన పాపమును కడిగి పరిశుద్ధులుగా మార్చును సుమీ. పౌడర్ను ముఖముకు పూసిన గాని పాపాపు కుళ్ళు ఉంటది తమ్మి. ఫాక్సెంటు ఒంటికి 10 సార్లు కొట్టినా డర్టీ కోర్కెల కంపు పోనే పోదమ్మి. పాన్సు పౌడర్ను ముఖముకు పూసిన గాని పాపాపు కుళ్ళు ఉంటది తమ్మి. ఫాక్సెంటు ఒంటికి 10 సార్లు కొట్టినా డర్టీ కోర్కెల కంపు పోనే పోదమ్మి. క్రీస్తు రక్తం మాత్రమే మన పాపములను కడిగి పరిశుద్ధులుగా మార్చును సుమీ. క్రీస్తు రక్తం మాత్రమే మన పాపములను కడిగి పరిశుద్ధులుగా మార్చును సుమీ. పరిశుద్ధులుగా మార్చును సుమీ. పరిశుద్ధులుగా మార్చును సుమీ.